హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు సింధూస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ లాగా చేయాలనుకుంటున్నానండి. డే ఇన్ మై లైఫ్. ఈరోజు ఇంట్లో ఏమేం పనులు చేశాను, ఏమేం రెసిపీస్ చేశాను అనేది అయితే ఈరోజు వ్లాగ్లో వస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. హెల్తీ డ్రింక్స్ అయితే చూపించానండి వీడియోలో. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడైతే చూడండి, నైట్ మిగిలిన అన్నం తీసి వేస్ట్ చేయకుండా పక్కన పెట్టేశాను. అంట్లు తోమడానికి బయట పెట్టేశాను. గుమ్మం దగ్గర అయితే ఊడ్చేస్తున్నాను. నీట్గా అయితే ఊడ్చేస్తున్నానండి. నీట్గా అయితే ఊడ్చేసానండి, అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అండి, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ డ్రింక్ అయితే జావ అయితే కాచుకుంటున్నానండి. 2 లోటాలు వాటర్ అయితే పోసుకున్నానండి. కొంచెం గ్లాస్లో వాటర్ తీసుకొని 1 లోటాకు వచ్చేసి 1 స్పూను రాగి పిండిని అయితే తీసుకున్నాను. 2 లోటాలు వాటర్ తీసుకున్నా కాబట్టి 2 స్పూన్స్ రాగి పిండిని తీసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఎక్కడ ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ జావనైతే పోసేసుకుంటున్నానండి. చాలా హెల్దీ అండి ఈ డ్రింక్ మాత్రం. ఎర్లీ మార్నింగ్ పరగడుపునే ఈ డ్రింక్ని అయితే తీసుకుంటేనండి చాలా హెల్దీ అండి. ఈ వేసవి కాలంలో చాలా మంచిదండి బాడీకి అయితే. తప్పకుండా డే బై డే అన్నా తాగండి. వీలు కుదిరినప్పుడు నైటు పడుకునే ముందే ఇది కాచుకొని తెల్లారి ఇది తాగినట్లయితే ఇంకా మంచిదండి బాడీకి. ఒకవేళ ఇలా నాకులాగా మార్నింగ్ తాగుతున్నట్లయితే బాగా జావ చల్లారిపోయిన తర్వాతే తాగండి. చూసారా, బాగా బాయిల్ అయిపోయిందండి జావ. ఇదైతే నేను గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మంచి హెల్దీ రెసిపీ అండి. డే బై డే అయినా తాగవలసిన రెసిపీ అండి. ఇప్పుడైతే నేను కర్రీ అయితే ఎలా కుక్ చేశాను అనేది అయితే మీకు చూపించలేదండి. కర్రీ చేయడానికి ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టుకొని కర్రీ అయితే చేసేసానండి. ఇదైతే ఫ్రైడ్ రైస్ అండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రైడ్ రైస్ చేశాను. కర్రీ కూడా కుక్ చేసేసానండి. ఇప్పుడైతే మీకు హెల్దీ డ్రింక్ కర్బూజా జ్యూస్ అయితే చూపించబోతున్నానండి. ఇలా నీట్గా పీల్ తీసేసుకొని చక్కగా ఇదైతే వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. బాగా బ్లెండ్ చేసిన తర్వాత చూసారా ఎలా ఉందో, టేస్టీగా యమ్మీగా. చాలా మంచిదండి. ఏ సీజన్ అయినా ఇలా లిక్విడ్స్లో తీసుకుంటే హెల్తీగా ఉంటుందండి. డ్రింక్స్ రూపంలో తీసుకుంటేనే మంచిదండి హెల్తీగా. పైన అయితే చిన్నగా పుదీనా పెట్టానండి. అది మా ప్లాంటేనండి. హెల్తీ ఫుడ్ తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఒక 2 డేస్ ముందు తెచ్చుకున్న చికెన్ అండి మ్యాగ్నేట్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేశాను.
పకోడీలాగా చేసుకుందామని. పకోడీ ఎప్పుడైనా సరేనండి, మీకు చిన్న టిప్ చెప్తాను. ఫస్ట్ ఇలా ఫ్రై చేసేసేసండి. 50% ఫ్రై చేసి ఇది మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకోసారి అలా 2 టైమ్స్ ఫ్రై చేసుకున్నట్లయితే, ఇలా తీసేసి మళ్ళీ వేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్ట్గా అయితే వస్తాయండి పకోడీ. ఫుల్ వీడియో కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తానండి నెక్స్ట్ టైం. చూసారా ఎంత బాగా వచ్చిందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటాయోనండి. మీరు ఎప్పుడైనా మామిడికాయ పచ్చడిలో ఇలాంటి పకోడీ ఎప్పుడైనా నంచుకొని తిన్నారా? మేమైతే ఈసారి ట్రై చేసామండి, ఇంట్లో ఏం లేవని చెప్పేసి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. ఎలా ఉందండి ఈ వీడియో? ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చాలా బాగుందండి. కానీ